ప్రజలకు తెలియకుండా, అధికారులకు చెప్పకుండా, మూడో కంటికి కనిపించకుండా, కెమెరా కంటికి చిక్కకుండా, జీవోలు బయటకు రాకుండా, విషయం బయటకు పొక్కకుండా అత్యంత రహస్యంగా తండ్రి కొడుకులిద్దరూ దేశం దాటేశారు. సీఎంగా ఉన్నప్పుడు రహస్యంగా దేశం దాటేయడం తెలుగుదేశం అధినేతకు సీక్రెట్తో పెట్టిన విద్య. తండ్రి కంటే 2 ఆకులు ఎక్కువే చదివారు కాబట్టి లోకేష్ 4 రోజుల ముందే జంప్ చేసేశారు. సీఎం కానీ, మంత్రులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ కనీసం ఢిల్లీ వెళ్ళినా సమాచారం ఇవ్వాల్సిందే. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన తనయుడు మంత్రి లోకేష్ రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఏ దేశం వెళ్ళారు? అక్కడ ఏం చేస్తున్నారు? తిరిగి ఎప్పుడొస్తారు? ప్రత్యేక విమానాలు సమకూర్చింది ఎవరు? దానికయ్యే ఖర్చు ఎవరిది? ఇలాంటి ప్రశ్నలు కొత్త సంవత్సరం వేళ ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రజలకు అందుబాటులో లేకుండా ఒక సీఎం మాయమైపోవడం దేనికి సంకేతం? గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అధికారిక హోదాలో సమాచారం ఇచ్చి మరి లండన్కు వెళితే ఎన్ని మాటలన్నారు, ఎన్ని డిబేట్లు పెట్టారు, ఎన్ని బూతులతో రెచ్చిపోయారు, ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని అపవాదులు మోపారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవోలను సైతం గోప్యంగా ఉంచి మూడో కంటికి కనపడకుండా ఏ దేశంలో ఉన్నారో సమాచారం ఇవ్వకుండా మాయమైపోతే గతంలో వాగిన నోళ్లే ఇప్పుడు మీకెందుకు చెప్పాలంటూ తిరగబడుతున్నాయి. సార్, చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఓటేసి గెలిపించిన ప్రజలకు సమాచారం ఇచ్చిన తర్వాతే దేశం దాటే హక్కు ముఖ్యమంత్రికైనా, మంత్రులకైనా, అధికారులకైనా ఉంటుంది. అంతా మా ఇష్టం, ఏ దేశానికైనా వెళతాం, అక్కడ ఏమైనా చక్కబెడతామంటే కుదరదు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, అకౌంటబిలిటీ ఉండాల్సిందే. ఇప్పటికే హైదరాబాదు టు గన్నవరం ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టి ప్రజాధనం గాల్లో విహారానికి విసిరి కొట్టిన మన ప్రియతమ నేతలు ఇప్పుడు సీక్రెట్గా దేశం దాటడంపై ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత రహస్యంగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? క్వశ్చన్ నెంబర్ 2, విదేశీ టూర్లకు సంబంధించిన జీవోలను సైతం గోప్యంగా ఉంచడంలో మతలబు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, బాబు కంటే 4 రోజుల ముందే నారా లోకేష్ అత్యంత రహస్యంగా ఎందుకు దేశం దాటారు? క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి, మంత్రి విదేశాలకు వెళుతున్నప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు దాచారు? క్వశ్చన్ నెంబర్ 5, తండ్రి కొడుకులు ఏ దేశానికి వెళుతున్నారో, ఎందుకు వెళుతున్నారో చెప్పలేదంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? క్వశ్చన్ నెంబర్ 6, తండ్రి కొడుకుల రహస్య పర్యటన సందర్భంలో లండన్, సింగపూర్, హాంకాంగ్, బాలి పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? క్వశ్చన్ నెంబర్ 7, వైకుంఠ ఏకాదశి పర్వదినానికి, న్యూ ఇయర్ సంబరాలకు దూరంగా ఉంటూ ఏం చక్కబెడుతున్నారు? క్వశ్చన్ నెంబర్ 8, ఒక రాష్ట్ర సీఎం ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 9, సీఎం వ్యక్తిగత పర్యటనకు వెళ్ళిన సమాచారం ఇవ్వాల్సి ఉన్నా ఎందుకు గోప్యత పాటిస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 10, గతంలో జగన్ పర్యటనలపై అధికారిక సమాచారం ఇచ్చినా దూషించిన నోళ్లు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాయి? ఇవి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. వీటన్నిటితో పాటు మనం ఇంకో అంశం పైన కూడా దృష్టి పెట్టాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వీళ్ళు గన్నవరం టు హైదరాబాద్ ఎన్ని చక్కర్లు కొట్టారు? టిఫిన్కి ఎక్కడ, లంచ్ ఎక్కడ, మన డిన్నర్ ఎక్కడ? మన చేతిలో స్పెషల్ ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో టిఫిన్ చేస్తాం, మళ్ళీ గన్నవరంలో దిగి విజయవాడలో లంచ్ చేస్తాం, రాత్రికి మళ్ళీ డిన్నర్కి హైదరాబాద్కు వచ్చేస్తాం. వీళ్ళు ఎన్నిసార్లు ఈ విధంగా తిరిగారు? ఒకవైపు రాష్ట్రమేమో అప్పుల్లో కూరుకుపోతోంది. మొన్నటికి మొన్న మంగళవారం రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఓవరాల్గా 2,93,000 కోట్ల రూపాయలకి మన అప్పుల్ని తీసుకొచ్చారు. 2026ని కొత్త సంవత్సరాన్ని దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల కానుకిచ్చి మన రాష్ట్రానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి
వీళ్ళ ముగ్గురికి కనీసం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇంత మంచి గిఫ్ట్ రాష్ట్రానికి ఇచ్చారు కదా, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు కేవలం 18 నెలల్లో. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందామంటే కనీసం కనిపించరు. న్యూ ఇయర్కి 3 రోజుల ముందే మాయమైపోయారు. పైగా హైందవ ధర్మాన్ని భుజానేసుకొని తానే పరిరక్షిస్తున్నట్టుగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, ఇక సనాతన ధర్మం తాను లేకపోతే ఏమైపోతుందని భయంతో బాధతో బ్రతికేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వైకుంఠ ఏకాదశి రోజు కూడా కనిపించలేదు సార్ వీళ్ళు. వైకుంఠ ఏకాదశి రోజున కూడా కనిపించలేదు. అత్యంత పర్వదినాల్లో కూడా మాయమైపోయారు. ఏ గుడికైనా వెళ్ళారా? ఎక్కడైనా పుణ్యకార్యాలు ఏమన్నా చేశారా? మన హైందవ సంస్కృతికి ధర్మానికి రక్షణగా నిలబడ్డారా అంటే అది లేదు. కనీసం న్యూ ఇయర్కి విషెస్ చెబుదామంటే అప్పుడు దొరకరు. ఇంత మంచి కానుక రాష్ట్రానికి ఇచ్చి 3 లక్షల కోట్ల రూపాయల కానుక రాష్ట్రానికి ఇచ్చి 2026కి గ్రాండ్ వెల్కమ్ చెప్తుంటే వీళ్ళు మనం థ్యాంక్స్ చెప్దామని చూస్తే కూడా కనిపించట్లేదు. హైదరాబాద్కి గన్నవరానికి ఈ 18 నెలల కాలంలో ఉన్నటువంటి అధికారిక అనధికారిక సమాచారం ప్రకారం లంచ్కి డిన్నర్కి మార్నింగ్ టిఫిన్కి ఎలా చక్కర్లు కొట్టారు, ఏ రకంగా స్పెషల్ ఫ్లైట్లు వాడారు, ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పు ఉంది కదా మన నెత్తిన. మరి ఈ విధంగా తిరిగితే అది 18 నెలలకే. ఇది మొత్తం మనకు కావాల్సింది 60 నెలలు. 60 నెలలు ఉంటుంది పరిపాలన. ఆ 60 నెలల కాలంలో ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూద్దాం. అంతకంటే ముందు వీళ్ళు చేసినటువంటి లోకల్ టూర్, ఇప్పుడు విదేశీ టూర్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. లోకల్ టూర్ ఎలా చేశారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికిక్కడే మనం హైదరాబాద్ టు విజయవాడ, గన్నవరం టు హైదరాబాద్ ఏ రకంగా ప్రయాణం చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. ఎస్, ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో చక్కర్లు. ఈ 18 నెలల కాలంలో మనం సాధించినటువంటి ఘనత ఒక్కసారి చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 80 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాదుకి రాకపోకలు సాగించారు. దాదాపుగా 80 సార్లు. మళ్ళీ స్టార్ గుర్తుపెట్టాను సార్, గుర్తుపెట్టుకోండి. స్టార్ గుర్తు అక్కడ ఉంది, ఆ గుర్తుపెట్టుకోండి. దాదాపుగానుంది అక్కడ. ఎస్, దాదాపుగా 80 సార్లు. నెక్స్ట్, నారా లోకేష్ గారు ఎప్పుడూ 2 ఆకులు ఎక్కువే ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే 4 రోజుల ముందే వెళ్ళిపోయారు కదా విదేశాలకి. అలాగే ప్రత్యేక విమానాల్లో కూడా మనకంటూ ప్రత్యేకత ఉండాలి కాబట్టి చాలా ప్రత్యేకంగా నిలిచారు మన లోకేష్ గారు. 87 సార్లు దాదాపు చక్కర్లు కొట్టారు సార్ ప్రజాధనంతో. నెక్స్ట్, ఇప్పుడిప్పుడే ప్రోటోకాల్ ఎలా ఉంటుంది, హోదా వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, మనకు అవసరమైనప్పుడు ప్రతిపక్షాలని ఎలా విమర్శించవచ్చు, ప్రజా అవసరాలకు కాకుండా చంద్రబాబు నాయుడు గారి అవసరాలకు రాజకీయాలు ఎలా చేయొచ్చు, ప్రశ్నించడం అన్నది కేవలం మనం అధికారంలో లేనప్పుడు మాత్రమే ప్రశ్నించి, అధికారంలోకి వచ్చిన తరువాత అధికారంలో ఉన్న వాళ్ళని కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎలా ప్రశ్నించవచ్చు, అవసరానికి ఎప్పుడు ఏ రకంగా ఏ క్షణాన ఏ వేషం వేసి సనాతని ధర్మాన్ని అప్పటికప్పుడు భుజాన వేసుకొని మెట్లు ఎలా కడగవచ్చు అని మనకి అనేక సందర్భాల్లో గుర్తు చేసినటువంటి సనాతనవాది అయినటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 132 సార్లు సెంచరీ కొట్టేశారు సార్. సెంచరీ కొట్టేశారనేది సమాచారం. నేను మళ్ళీ చెప్తున్నా, అధికారిక అనాధికారిక సమాచారం బట్టి దాదాపుగా 132 సార్లు గన్నవరం టు హైదరాబాద్ ప్రయాణం చేసేశారు. ఇప్పటికి 18 నెలలే అయ్యింది. మీకు అసలైన సినిమా ఇంకా ఉంటుంది. ఆ విమానం ఇంకెన్నిసార్లు తిరగాలో. 60 నెలలు పరిపాలన ప్రజల చేతిలో పెట్టారు. కేవలం 18 నెలల్లో వీళ్ళు చేసినటువంటి టూర్లు, లోకల్ టూర్స్ ఇవన్నీ. ఇప్పుడు విదేశీ టూర్లో ఉన్నారు. ఏ దేశంలో ఉన్నారో ఎవరైనా చెప్పగలరా? ఏ అధికారి అయినా సరే ఇప్పటి వరకు సమాచారం ఇచ్చారా ఈ రాష్ట్రానికి? ఏ జీవో కాపీ అయినా బయట పెట్టారా? ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక మంత్రి కానీ, ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ కనీసం ఢిల్లీ వెళితే జీవో కాపీ బయటకు వస్తుంది. ఏ పర్యటన పైన, ఏ పని మీద, ఎప్పుడు, ఎక్కడికి వెళుతున్నారనేది ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే.
మరి ఎందుకు అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు? కనీసం తమ పార్టీ నాయకులకు కూడా తెలియకుండా గతంలో ఇదే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇదే చంద్రబాబు నాయుడు గారికి వంతపాడే మీడియా ఎన్ని రకాలుగా మాట్లాడింది సార్? ఎలాంటి దూషణలు చేసింది సార్? ఎన్ని ఆరోపణలు చేసింది సార్? ఎన్ని అపవాదులు మోపింది సార్? ఏది అధికారిక సమాచారం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లండన్ వెళుతున్నానని చెప్పి మరి లండన్ వెళితే ఎన్ని మాటలు మాట్లాడారు? మరి ఏ దేశానికి వెళుతున్నారో తెలియదు, ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. అడిగితే మీకెందుకు అంటున్నారు? అయ్యా బాబు, గుర్తుపెట్టుకోండి, 1 అధికారిక సమాచారం ఇవ్వాల్సిందే. నెంబర్ 2, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర మంత్రి గారు విదేశాలకు వెళుతున్నారంటే వారి భద్రత కూడా మాకు ముఖ్యం. ప్రతి విషయం ప్రజలకు తెలియజేయాలి. వారు అక్కడికి వెళ్తున్నారంటే భద్రతా ఏర్పాట్లు చేయాలి. అందుకు సంబంధించినటువంటి సమాచారం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సీఎం గారికి భద్రత ముఖ్యం. మరి అక్కడ భద్రత కల్పించాలంటే సమాచారం ఇవ్వాలి కదా వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా చెప్పాల్సిందే. మరి మేము చెప్పకుండా వెళ్తాం, ఏమైనా చేస్తాం. చెప్పకుండా వెళ్ళడమే కాదు, ఏదైనా చక్కబెడతాం, ఏ దేశంకైనా వెళతామంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా సరే ఖచ్చితంగా సమాచారం ఇవ్వాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కనీసం ఇప్పటి వరకు ఆ సమాచారం ఎందుకు బయటకు రావటం లేదు? కనీసం ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు? కనీసం పార్టీ నాయకులైనా బయటకు వచ్చి, ఆ పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా బయటకు వచ్చి, సార్ మా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మనం ఓట్లేసి గెలిపించుకున్న మన సీఎం గారు ఫలానా దేశానికి ఫలానా పని మీద వెళ్ళారు, ఫలానా రోజున తిరిగి వస్తారు, ఫలానా ప్రత్యేక విమానంలో వెళ్ళారు, ఫలానా ప్రత్యేక విమానంలో మళ్ళీ తిరిగి వస్తారనే సమాచారం ఎందుకు ఇవ్వటం లేదు? ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా మనకు ప్రశ్న వినిపిస్తోంది. టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ఈ సీక్రెట్ టూర్ల మర్మం ఏంటి? మళ్ళీ ఒకసారి చూడండి, రిపీట్ చేస్తున్న క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ప్రతిసారి సీక్రెట్ టూర్లు, ఈ సీక్రెట్ టూర్ల మర్మం ఏంటి? రైట్.